ఈ ఊళ్ళో ఏమవుతుందంటే మనం ఒక 2 రోజులు లేమనుకో, లేకపోతే వదంతులు వస్తాయి. దానికోసం మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి అభిప్రాయంతో మాత్రమే ఈ యొక్క ప్రెస్ మీట్ మీకు పెట్టా. ఈ అనేది ఇప్పుడు ఏ పేర్లు లేవు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. నిన్నటిదాకా మీకు IVR కాల్స్ కానీ లేకపోతే రకరకాల పేర్లు తెర మీదకి తీసుకొచ్చేసి వాళ్ళందరిలో బతిలాడుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీది. ఇందులో నా తప్పేం లేదు, నా ప్రమేయం లేదు. రెచ్చగొట్టింది ఎవరు? వాళ్ళే. వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పుకోవాలి. కానీ నేనుగా ఏ ఒక్క క్యాండిడేట్ను కూడా, ఏ ఒక్క అభ్యర్థి అయినా పోటీ చేస్తానన్నా కూడా, ఎవరు వచ్చినా ఒక్కరిని కూడా ఒక్క మాట మాట్లాడేది మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నామంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ కులాల మధ్య, వర్గాల మధ్య తగాదా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ప్రవర్తించాను. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్నే నేను ఫాలో అయ్యాను. మీకు తెలుసు, అన్నీ కూడా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సజావుగా పద్ధతి ప్రకారంగా నడుపుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేను 2 రోజులు ఒక ఊళ్ళో లేననుకోండి, 10 నిమిషాలు నా మీద ఒక రకమైనటువంటి క్రియేషను. ఇక్కడ టికెట్ రాలేదు కాబట్టి ఈయన వెళ్ళిపోయాడు. లేకపోతే ఒకరోజు నాకేదో ఒంట్లో బాగలేదు అనుకోండి, ఒంట్లో బాగాలేక 2 రోజులు వెళ్తే దాన్ని కూడా ప్రయారిటీగా తీసుకొస్తారు. అంటే బేసికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ చీరాల్లో ఉన్నటువంటి క్యాడర్ లేదా మన ప్రత్యర్థులు, ప్రధానంగా మన వాళ్ళు మనకు తెలిసిన మన వాళ్ళకంటే తెలుస్తుంది. మన ప్రత్యర్థులు ఏం చేస్తారు? ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు. దాన్ని ఈ మధ్య 2-3 అడిగారు, ప్రకాశం జిల్లా టైగర్ ఆయన, నేను మామూలుని, మరి టైగర్నే ఇంకా అనౌన్స్ చేయకపోతే నన్ను ఎందుకు అంటారు మీరు అని కూడా అడిగాను. అవునా కాదా? జిల్లా టైగర్నే ఇంతవరకు అనౌన్స్ చేయకపోతే నన్నేంటి అనౌన్స్ చేసేది, మీరు ఎందుకు అనవసరంగా మాడుతున్నారని చెప్పి నాకు పొద్దు నుంచి చెప్పడం నా వల్ల కావట్లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా మొత్తం సమాజానికి తెలియాలన్నటువంటి ఉద్దేశం తప్ప ఇందులో ఏరే దురుద్దేశం లేదు, వేరే భయం లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. నా టికెట్ విషయంలో మొట్టమొదటిసారిగా నేను ఈ ఊరికి వచ్చిన రోజే నాతో మాట్లాడే పంపించారు. 2 సంవత్సరాలు దాటింది, 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. సరే, ఆశావాదులు అనేది ఉండడం ఎప్పుడు తప్పులేదు. వాళ్ళ కోరికలు ఉంటాయి, వాళ్ళకి కావాలనుకుంటారు. కాబట్టి దీన్ని ఎక్కడైనా ఒక క్లియరెన్స్ లేకుండా నేను ఇప్పుడు 2 రోజులు ఉన్నాను. నేను ఇక్కడ ఈ 2 రోజులు లేకపోతే లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తారని మిమ్మల్ని అందరూ పిలవటమే. ఎక్సలెంట్, మీరు బ్రహ్మాండమైన ప్రశ్న వేశారు. కొండయ్య చిన్నపిల్లడు కాదు, కొండయ్య సామర్థ్యం లేనివాడు కాదు. నాకంటే ఉన్న ఒక 6 అడుగులు ఎత్తులేరు, నాకంటే 2 పన్నాలు ఎడల్పు లేరు. సో వాళ్ళకైనా నాకైనా ఉన్నది ఆ బలహీన వర్గాలే, ఆ ఎస్సీలే, ఆ ఎస్టీలే, ఎవరైతే ఆ మైనార్టీసే నా వెనకాల కూడా ఉంది. నేను నిలబడలేకపోవడం లేదు, వాళ్ళు నిలబడేది లేదు. ఇందులో ఏం చేస్తారు? ఏం చేశారు? నన్ను ఏం చేయగలిగారు? నా బ్యానర్ లేకుండా చేయగలిగారు. నేను ఏదన్నా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎవరు నాకు తెలిసినంత మీడియా వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ నాకే చేశారు. నేనేదో ముఖశుద్ధి కోసమే మాట్లాడలా. ఏం చేయగలిగారు? నన్ను మీరు ఒకసారి గమనించండి. మా సామర్థ్యాన్ని ఎట్లా చూడాలంటే, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజున మా కులస్తుడితోనే నా మీదే టెంట్ వేయకుండా చేయించాడు ఈ కరణం బలరామకృష్ణమూర్తి, రైట్? అప్పుడు నేనేం చేశాను? నాకున్నటువంటి మా యొక్క మండల ప్రెసిడెంట్ కానీ మా కేడర్కి ఒకటే చెప్పాను, బాబా ఎదురుగా పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కింద బల్లాలు వేసేసి మీరు అక్కడ మొదలు పెడదామని చెప్పి మీడియా వాళ్ళని పిలిచేసి నేను చేశాను. అప్పుడు ఏమైంది? నాకు ప్రజల్లో నాకు సానుభూతి పెరిగింది, వాళ్ళకి వ్యతిరేకత పెరిగింది. నన్ను అక్కడ టెంట్ అయినంత మాత్రం నేనేం ఎలక్షన్ ఆపలేదుగా, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ చేశానుగా. రేపు అలా ఉండదు. అంటే ఎందుకనంటే దాదాపు 2019లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క విధ్వంసం, వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి విధ్వంసం ఇప్పటికీ సిద్ధమైనటువంటి సభల ద్వారా కంటిన్యూ చేస్తుంది. అనేక మంది పాత్రికేయులను ఇబ్బంది పెట్టింది. మరి ఎక్కడైతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళని కూడా చాలామందిని ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే చాలామంది కార్యకర్తలని, చాలామంది నాయకులను కూడా ఇబ్బంది పెట్టారు. మరి అంత మాత్రాన ఈరోజు మరి అతనికి 7 సార్లు పట్టింది ఈరోజు ఒక 60 మందిని ఇవ్వడానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి ఇక్కడ సిద్ధం అంటూ వచ్చాడు. ఏం చేశాడు?